హాయ్ అండి. కొన్ని పలసటి క్లాతులకి ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే కనిపిస్తుందనమాట. లోపల ఖర్చు కనిపిస్తుందనమాట. అలా పలసగా ఉందన్నప్పుడు ముందుగానే మనం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. పైపింగ్ వేయాలి అన్న క్లాత్ మాత్రం ఒక పాదం వెడల్పు మాత్రమే ఖర్చు ఉండాలి. అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ అయితే ఒక 1 ఇంచ్ ఖర్చు ఉండాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చుని ఇలా పైకి తిప్పేసేసి మడత పెట్టేసి దానిపైన ఒక కుట్టు వేసేయాలి. ఇప్పుడు తిప్పేసుకుని చూడండి, ఆ పైన కూడా ఒక కుట్టేసేయండి కదలకోకుండా. ఇప్పుడు తిప్పేసి చూసారంటే మీకు ఆ ఖర్చు ఏమాత్రం కనిపించదనమాట. అలాగే హ్యాండ్కి పైపింగ్ కుట్టినా కూడా సేమ్ ఇంతే. ఖర్చు ఎగస్ట్రా పెట్టుకుని ఆ ఖర్చును మడత పెట్టేసేయాలి. పై వైపు మడత పెట్టేసేసి పైన ఒక కుట్టేసేసి మళ్ళీ తిప్పేసేసుకుంటే మనకి ఈ ఒరిజినల్ క్లాత్ అనేది కొంచెం ఎగస్ట్రా 2-3 పేటలు ఉండటంతో ఆ లోపల ఖర్చు కనిపించుకోకుండా చక్కగా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. లోపల ఖర్చు ఏమాత్రం